అందరికీ హాయ్ అండి. నా పేరు జ్యోతి. కొన్ని రోజుల క్రితం నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ని మీకు షేర్ చేయాలనుకుంటున్నా. మేనిఫెస్టేషన్ అన్నది ఎంత స్పీడ్ గా వర్క్ అవుతుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందంటే, ఒక విలువైన వస్తువుని నేను పోగొట్టుకున్నాను. ఆ వస్తువు పోయి 4 రోజుల ముందు నేను టీవీ చూస్తున్నా. టీవీలో వచ్చే ప్రోగ్రాం ద్వారా నేను ఆలోచించాను, అది ఎలా అంటే నాకే ఆ విషయం జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చి ఆ మాటలు కూడా నేను చాలా నార్మల్ గా పైకి చెప్పాను. ఆ చెప్పిన 4 రోజులకి నేను నా వస్తువును పోగొట్టుకోవడం జరిగింది. మొత్తం ఇల్లంతా వెతికాం గానీ ఎక్కడా వస్తువు కనిపించలేదు. చాలా బాధపడ్డాను ఆ వస్తువు పోగొట్టుకున్నందుకు. అప్పుడు అనిపించింది, సరైన ఆలోచనలు చెయ్యాలి, సరిగ్గా మాట్లాడాలి అని గురువులేం ఊరికినే చెప్పరు అని నాకు బాగా అర్థమయ్యి, సరే ఈ సంఘటన జరగడానికి నేనే కారణం కదా, నేనే దీన్ని సాల్వ్ చేసుకోవాలి అని అనుకుని పోయిన వస్తువుకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకున్నాను. నాకు అప్పటి వరకు కొద్దిగా నిర్లక్ష్యం ఉండేది వస్తువుల పైన. దాన్ని నేను పూర్తిగా వదిలిపెట్టాలి అని నిర్ణయించుకున్నాను. మన దగ్గర ఉన్న ప్రతి వస్తువుకి, ప్రతి ఒక్కరికి, ప్రతి దానికి కృతజ్ఞతా భావం చెప్పడం నేర్చుకోవాలి అని అనుకున్నా. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, కానీ కొన్ని సార్లు మనం ఈ గ్రాటిట్యూడ్ ని చెప్పడం మర్చిపోతూ ఉంటాం. అందుకే ప్రతి క్షణం ఎరుగుతూ ఉంటే ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే మనం సులువుగా టేక్ ఓవర్ చేయగలమని అర్థమైంది. ఆ రోజు ఇదంతా జరుగుతూ ఉండగా నేను ధ్యానంలో కూర్చుని సోల్ స్టార్ చక్రాన్ని యాక్టివేట్ చేసి నా హైయర్ సెల్ఫ్ కి, నా పర్సనల్ టీమ్ మెంబర్స్ కి, మాస్టర్స్ కి కనెక్ట్ అయ్యాను. వాళ్ళని అడిగాను నాకు సహాయం చేయమని. ఆ పోయిన వస్తువు గురించి కూడా నేను చెప్పాను. నాకు సంబంధించి అయి ఉంటే గనక నా దగ్గరికి రావాలి అని సహాయం కోరానండి. అంతే, ఎవ్వరు నమ్మరు. నాకు కూడా పెద్ద షాక్ అన్నమాట. కొన్ని క్షణాల్లోనే నేను ఆ వస్తువుని తిరిగి పొందడం జరిగింది. అది ఎంత మిరాకిల్ అంటే కేవలం అనుభవాన్ని పొందిన నాకు మాత్రమే తెలుసు. అప్పటి నుండి ఏదైతే అనుకుంటున్నానో కేవలం కొన్ని క్షణాల్లోనే జరగడం నేను గమనిస్తూ ఉన్నాను. అప్పుడు అర్థమైంది భూమి పైన ఎనర్జీస్ ఎంత ఫాస్ట్ గా ఉన్నాయి, అవి మేనిఫెస్టేషన్ కి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయని అర్థమైంది. అలాగే మన చుట్టూ అసెండెడ్ మాస్టర్స్ ప్రెజెన్స్ అవ్వచ్చు, మన హైయర్ సెల్ఫ్ అవ్వచ్చు, మనకి ఏది కావాల్సి వస్తే అది అడిగినప్పుడు వాళ్ళు సహాయం చేయడానికి ఎంతలా ముందుకు వస్తున్నారు అని నేను తెలుసుకున్నా. మన శ్రీలక్ష్మి మేడం మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అడగనిదే ఇవ్వబడదు అని. నేను అలా అడిగాను, నాకు వారి నుండి సహాయం పొందడం జరిగింది. నేను గమనించింది ఏంటంటే ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఒకటి, నా ఆలోచన, నేను పలికిన మాట నిజమవ్వడం. మరొకటి, మాస్టర్స్ ని అడిగిన వెంటనే నేను సహాయం పొందడం జరిగింది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రంలో ఉపయోగించాలి, చేసే ఆలోచన దివ్యంగా ఉండాలి అని నేను తెలుసుకున్నా. ఇదంతా ప్రతి క్షణం అవేర్నెస్ తో ఉంటూ మన యొక్క జీవన శైలిలో కాంతిని యాంకర్ చేయడం, ధ్యానం చేయడం, లవ్ అండ్ లైట్ ని యాంకర్ చేస్తూ మన యొక్క ఫ్రీక్వెన్సీని మనం పెంచుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అన్నది ఎంత స్పీడ్ గా వర్క్ అవుతుంది అనేది నేను తెలుసుకున్నా. ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్.